హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేయడం అనేది మన మన దేశంలో ఒక ఫ్యాషన్. అది ఒక అభ్యుదయవాదం. అది ఒక మేధావి చేసే పని. ఈ రకమైన అభిప్రాయాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు కమ్యూనిస్ట్ పార్టీలు, లెఫ్ట్ లిబరల్స్. ఇప్పుడు అన్నపూర్ణి అనే ఒక చిత్రం కూడా ఈ కోవకే చెందిందని చెప్పి విమర్శకులు విమర్శిస్తున్నారు. ఇందులో శాకాహారమైన, మాంసాహారమైన ఆహారం ఆహారమే. ఆహారం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పినప్పుడు అది అందులో మాంసాహారం కూడా వస్తుంది. రాముడు, కృష్ణుడు ఇలాంటి దేవుళ్ళు కూడా మాంసాహారులే. ఈ రకమైన వాదనని కన్విన్సింగ్ గా చొప్పించడం జరిగింది. అదేవిధంగా మాంసాహారం వండని వాడికి హోటళ్లలో ఉద్యోగాలు కూడా రావని, మాంసాహారం తినని వాడు కుచిత స్వభావం కలిగిన వాడు అయి ఉంటాడని, ఆహారాలకు సంబంధించిన ఎలాంటి నియంత్రణ అనవసరమని, ఏదో పూజలు మడి కట్టుకొని వంట చేయటాలు ఇవన్నీ కూడా అజ్ఞానానికి సంబంధించినవి, కుచిత మనస్తత్వానికి సంబంధించినవి అన్నట్టుగా ఈ చిత్రం ప్రాజెక్ట్ చేసింది. ఇదే హిందూయిజం మీద ఈ దాడి చేసిన ఈ చిత్ర నిర్వాహకులు కానీ, ఈ చిత్రాన్ని ఆదరించే వాళ్ళు కానీ ఇతర మతాల మీద ఇదే రకమైన దాడి చేయగలరా? ముస్లిం సమాజంలో కూడా హలాల్ అనేది ఉంది. అదేవిధంగా ముస్లిం సమాజానికి సంబంధించి ఒక చిన్న నుపూర్ శర్మ ఒక చిన్న వ్యాఖ్యానం చేసినందుకు ప్రపంచం గగ్గోలు పెట్టింది. అరబ్ దేశాలు భారతదేశాన్ని నిందించాయి. కొన్ని హత్యలు కూడా జరిగాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అంత తీవ్రవాదం హిందూ సమాజంలో లేదు. హిందూ సమాజం తన మీద జరిగే దాడిని తిప్పికొట్టలేదు. తిప్పికొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే హిందుత్వాన్ని నాశనం చేయటం ఎవరి వల్ల కాదు.